రే మామ ఈరోజు సండే మరి చికెన్ బిర్యానీ చేద్దాం. మామూలు చికెన్ బిర్యానీ కాదు, గోంగూర విత్ చికెన్ బిర్యానీ అనమాట. అదిరిపోద్ది. నువ్వు ఇది కానీ నేను చేసినట్టు ఫాలో అయితే మాత్రం నువ్వు ఇంకా మామూలుగా ఉండదు, అంటే తిరిగి ఉండదు, కుమ్మేయచ్చు. ఫస్ట్ చికెన్ అయితే తీసుకుందాం. చికెన్ నీట్ బాగా కడుక్కొని కారం వేసి ఉప్పు వేసి తర్వాత అల్లం పేస్ట్ వేసి ఇంకా ఏవైతే ఉంటా పొళ్ళన్నీ వేసేద్దాం. పొళ్ళన్నీ వేసేసి కలిపేద్దాం గట్టిగా. పసుపు ధనియాల పొడి వేసి మంచి కలుపుదాం అనమాట. మామూలు కలపకూడదు, మిక్స్ అయిపోయి మొత్తం చికెన్లోకి కలిపిందంతా దూరిపోవాలన్నమాట. చికెన్ పీసులో ప్రతి పీసులోకి మనం ఏవైతే వేస్తున్నామో స్పైసెస్ అన్నీ అంతుక్కోవాలి గట్టిగా. అలాగే కలిపేద్దాం. సండే అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అనేవి చేసుకోవాలి. ప్రతిసారి రెస్టారెంట్లోకి వెళ్ళి ఏం తింటాం మా చెప్పు. ఇలాంటివి చేసుకున్నాం ఒక సింపుల్గా మన బ్యాచులర్ స్టైల్లో ఏం ఉండదు, హైలైట్ అయిపోద్ది అంతే. నువ్వు నీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీతో కట్టి బాగా తినచ్చు. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత బాగా పెరిగేసుకున్నాం. పెరిగేసి మంచి కలుపుదాం. పెరుగు ఆయిల్ వేసి మంచి కలిపేది. తర్వాత ఏమొచ్చో ఉల్లిపాయ కాదు, అది ఏంటంటారు, పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని పక్కన పెడదాం దాన్ని. తర్వాత మనం రైస్ తెచ్చుకున్నాం కదా, రైస్ బాగా కలుపుకుందాం వాటర్లో వేసి. స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె మరిగిద్దాం. నేను మీకు ఇందాక స్పైసెస్ చూపించలేదు కదా, స్పైసెస్ చూద్దాం ఇప్పుడు ఏమేమి కావాలో. నేను చూపించిన స్పైసెస్ అన్నీ తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా వెరైటీ ఏమైనా దొరికితే అవి కూడా వేసేయండి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న గోంగూర బాగా కడిగి దాన్ని చిక్కి మరుగుతున్న ఆయిల్ వేసేద్దాం. ఇది మెత్తగా రావాలి, పేస్ట్ లాగా వచ్చేంత వరకు అలాగా వాటర్ అంతా పోయి పేస్ట్లా రావాలన్నమాట. అప్పటి వరకు దీన్ని స్టవ్ మీదే ఉంచుదాం. అలాగా చూస్తున్నావు కదా ఈ మామ, ఇగో ఈ మాత్రం చాలు మనకి. ఇలా వస్తే చాలు, సరిపోద్ది. ఇది ఇలాగ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా చికెన్ మ్యాగ్నెట్ అనేది, ఆ చికెన్ బాగా మరుగుతున్న ఆయిల్లో వేద్దాం అనమాట. దీనికన్నా ముందు కొంచెం షాజీరా వేద్దాం. షాజీరా వేసి అప్పుడు ఆ చికెన్ మ్యాగ్నెట్ మొత్తం దీనిలో వేసేద్దాం. అంటే కొద్ది కుక్ చేద్దాం, ఒక 10% అలాగా. ఒక 10 minutes 15 minutes ఉంచుదాం దాంట్లో. ఇది ఎలా కాసేపు కుక్ చేద్దాం. దీని పక్కనే ఇంకో స్టవ్ మీద మనం బాగా మరుగుతున్న వాటర్లో మనం రైస్ వేయాలన్నమాట. దానికన్నా ముందు రైస్ బాగా మరిగించి దాంట్లో ఆయిల్ వేసి, నీకు ఇందాక చూపించాను కదా స్పైసెస్, ఈ స్పైసెస్ అంతా దీంట్లో వేసి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 4-5 spoons వేస్తున్నా. సాల్ట్ ఎక్కువ వేసుకున్నాను అనమాట, రైస్కి కొంచెం టేస్ట్ రావడానికి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత అది బాగా రైస్ ఎప్పుడైతే వాటర్ ఎప్పుడు మరుగుతుందో, వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేద్దాం దీంట్లో. చికెన్ అయితే ఒక 10% ఉడికింది, చూస్తున్నావు కదా. దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్నాం కదా స్టార్టింగ్ పేస్ట్ అనేది, గోంగూర పేస్ట్ మొత్తం దీంట్లో వేసి కాస్త మిక్స్ చేసి ఒక 10 minutes ఉంచుదాం. ఇలాగ వస్తే చాలు మనకి. ఇది వచ్చింది కదా, దీన్ని ఒక 5 minutes ఆగి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఆ స్పైసెస్తో ఉన్న వాటర్ మరిగిపోయింది బాగా. దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసుకొని కాసేపు ఒక 70% చాలు మనకి. 70% రైస్ కుక్ అయ్యేంత వరకు చాలు. అది ఉడికి పెట్టుకుందాం.
రైస్ అయితే ఉడికిపోయింది అనమాట, 70% ఉడికింది. దీన్ని ఇప్పుడు వాష్ చేసి లైట్ వాటర్ ఉంచుకుందాం, లోన వాటర్ ఉంచుకొని ఇంకో గిన్నెలో మనం ఈ రైస్ అంతా వంపుకుందాం. ఈ విధంగా రైస్ మొత్తం దాంట్లో వంపుకొని దీనిపైన మనం ఆ చికెన్ ఏదైతే చేసామో ఆ చికెన్ దీని మీద వేసుకుందాం. దానికన్నా ముందు దీని మీద కొంచెం ఏంటంటారు టైం కరెక్ట్ గుర్తు రావట్లేదే, నెయ్యి వేయాలన్నమాట దీనిపైన. అదే బిర్యానీకి మంచి ఫ్లేవర్ తెస్తుంది, మెయిన్ సీక్రెట్ అదే. ఇలా నెయ్యి పూసుకున్న తర్వాత మనం చికెన్ చేసాం కదా, ఈ విధంగా సర్ది పెట్టుకుందాం. పైన మొత్తం వేసి లేయర్ లాగా దీనిపైన కొత్తిమీర చికెన్ మసాలా వేసి దమ్లాగా స్టవ్ మీద పెడదాం. ఒక 20 to 30 మినిట్స్. ఒక 10 మినిట్స్ ఏంటంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడతాం, తర్వాత ఒక 20-15 మినిట్స్ ఏమొచ్చో లో ఫ్లేమ్లో పెడదాం. కరెక్ట్ కుక్ అవుతుంది రైస్ అయితే. మీకు ఏ మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు, కరెక్ట్ కుక్ అవుతుంది రైస్ మాత్రం. నేను ఈ విధంగా అయితే ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్ పెట్టి బిర్యానీ పైన వెయిట్ పెట్టాను అనమాట, వాటర్ వేసి. రైస్ చూస్తున్నావు కదా మామ, అదిరిపోయింది. చూసావు కదా ఎంత బాగా కరెక్ట్ కుక్ అయిందో, పొడి పొడిగా వచ్చింది రైస్ అనేది. చూస్తున్నావు కదా చికెన్ కూడా బాగా కుక్ అయింది. ఇంకా నేనేం చేశా అంటే ఇదంతా అయింది కదా, ఇంకా కుమ్మే వచ్చాను అని కిందకి వెళ్ళి నేను అదే షాప్కి వెళ్ళి నేను డ్రింక్ బాటిల్ తీసుకొద్దాం సార్. నేను డ్రింక్కి వెళ్తే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే నాకు కూడా ఉంచకుండా బిర్యానీ మొత్తం అవగొడేశారు. మా ఇంత కష్టపడినందుకు నాకు మినిమం ఒక ముద్ద కూడా అట్లా చెయ్యి. అమ్మ ఏం ఫ్రెండ్స్. సింపుల్ గా నేను చెప్పినట్టు ఫాలో అయిపోమా, ఏం ఉండదు, చాలా సింపుల్ అంతే. ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇలా సింపుల్ గా చేసుకోమా, అదిరిపోద్ది బిర్యానీ. రెస్టారెంట్ లో మాటికి ఏం తింటాడు, ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు.